హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనపడట్లేదు. ఇది ఒక వెబ్ సిరీస్. రీసెంట్గా G5లో తెలుగులో 6 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈచ్ ఎపిసోడ్స్ అయితే మాత్రం 30 మినిట్స్ అయితే ఉంది. అండ్ మొత్తం డ్యూరేషన్ చూసినా కానీ 2 hours 30 minutes మాత్రమే ఉంది. కాబట్టి రన్ టైమ్స్ అయితే పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. అయితే ఇప్పుడైతే ఇంకా ఈ సిరీస్ని అయితే చూసా. ఇంకా ఈ సిరీస్ ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే ఇంకా వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే విషయం, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ అయితే చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. మేము పెట్టి మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. సిరీస్ విషయానికి వస్తే ఫస్ట్గా స్టోరీ ప్లాట్ చూసుకుంటే, ప్రసాద్ రావు ఒక కూతురు ఉంటుంది. ఆమె పేరు అయితే స్వాతి. తనకైతే మాత్రం హైదరాబాద్లో అయితే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం అయితే వస్తుంది. ఆ తర్వాత తనైతే హైదరాబాద్ వెళ్తుంది. అప్పుడైతే తను ఒక హాస్టల్లో అయితే ఉంటుంది. ఇలా జరిగిన 1 month తర్వాత ఒకరోజు అయితే ఫోన్ అయితే లిఫ్ట్ చేయదు. అప్పుడు వాళ్ళ నాన్న అయితే హైదరాబాద్ వెళ్తాడు. అక్కడి నుంచి స్టోరీ ఎలా జరిగింది అనేది మీరైతే సిరీస్ చూసి అయితే తెలుసుకోవాలి. ఈ ప్రాసెస్లో అయితే మాత్రం సిరీస్ అయితే మాత్రం సూపర్గా అంటే అనిపించింది. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలు ఆ అమ్మాయికి ఏమైంది, మొత్తం ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ అయితే మాత్రం చాలా బాగా అయితే తీసుకొని పోయారు. ఆ పోలీసు చేసే ఇన్వెస్టిగేషన్, తర్వాత వాళ్ళ ఫాదర్ చేసే ఇన్వెస్టిగేషన్, ప్రతి ఒక్కరైతే చాలా బాగా అయితే చూపించారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి క్రైమ్ సిరీస్ చూసి అనే ఆ ఫీలింగ్ అయితే అనిపించింది. నాకైతే సిరీస్ అయితే చాలా బాగా అయితే నచ్చింది. అండ్ సిరీస్లో వచ్చే ట్విస్టులు కూడా అయితే చాలా బాగా అనిపించాయి. ఎపిసోడ్కి అయితే మంచి మంచి ట్విస్టులతో అయితే వచ్చాయి. ఫస్ట్ ఎపిసోడ్ అయితే చూడండి. ఆ తర్వాత మీరు మొత్తం సిరీస్ చూడాలా లేదా అనేది మీకే అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్లోనైతే మనకి ఆల్మోస్ట్ స్టోరీని అయితే చూపించేస్తారు. కాబట్టి మనకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కువ ల్యాగ్ అయితే ఏముండదు. రన్ టైం కూడా చాలా తక్కువ కావడంతో చాలా ఫాస్ట్గా అయితే తీసుకొని పోతారు. కాబట్టి మనకి ఎక్కువ వెబ్ సిరీస్ చూసేటప్పుడు వచ్చే ల్యాగ్ ఫీలింగ్ కూడా అయితే ఈ సిరీస్ చూసేటప్పుడు అయితే కలగదు. ఇంకా దీంతో పాటు ప్రతి ఒక్క ఎపిసోడ్ అయితే మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఇంకా 4th ఎపిసోడ్ 5th ఎపిసోడ్ అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా 5th ఎపిసోడ్ లాస్ట్లో వచ్చే ట్విస్ట్ అయితే మాత్రం అదిరిపోద్ది. ఇంకా 6th ఎపిసోడ్ అయితే మాత్రం ఇంకా ర్యాంప్ ఉంటుంది. ఓవరాల్గా అయితే మాత్రం ప్రతి ఒక్క ఎపిసోడ్ అయితే చాలా మంచిగా ఇంట్రెస్టింగ్ అయితే వెళ్తుంటుంది. మనకి ఎక్కడ బోర్ అనే ఫీలింగ్ అయితే అనిపించదు. మీరైతే ఒక మంచి క్రైమ్ సిరీస్ చూడాలి అనుకుంటే G5లో స్ట్రీమింగ్ అవుతున్న డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ఈ సిరీస్ని అయితే చూసేయండి. సిరీస్ అయితే చాలా బాగా అనిపించింది. క్రైమ్ సిరీస్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది ఒక మంచి బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పచ్చు. ఇంకా ఇది డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు సిరీస్ రివ్యూ అయితే మాత్రం. ఇంకా ఈ సిరీస్ కానీ మీరు ముందే కానీ చూస్తుంటే ఈ సిరీస్ మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా వీడియోకి లైక్ చేసి వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్ అలాగే మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.